ఎమ్మెల్యే ఆరికపూడి గాంధీ భూ ఆక్రమణలు హైడ్రాకు కనిపించడం లేదా అని కుకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు నిలదీశారు. గాజుల రామారంలోని భూమిని కాపాడుకునేందుకు ఆరికపూడి గాంధీ పార్టీ మారారని తేల్చి చెప్పారు. గాజుల రామారంలో హైదరాబాదితులకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించే వరకు బీఆర్ఎస్ పోరాటం కొనసాగుతుందంటున్న మాధవరం కృష్ణారావుతో మా ప్రతినిధి రంజిత్ ఫేస్ టు ఫేస్. పేదవాళ్లకు శాపంగా పెద్దోళ్లకు వరంగా మారింది. ఇప్పటికే చూస్తే హైదరాబాద్ నగరంలో పేదవాళ్ళ యొక్క ఇండ్లు కూలగొట్టడం, దాంట్లో భాగంగానే గాజుల రామారంలో 307 సర్వే నెంబర్ సంబంధించి 290 మంది బాధితులు ఉన్నారు. వాళ్ళ ఇండ్లు కూలగొట్టారు. కాకపోతే బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్లోకి వెళ్ళిన ఎమ్మెల్యే అరికపూడి గాంధీకి సంబంధించి 11 ఎకరాల భూమి ఇప్పటికీ కూడా చుట్టూ రేకుల ఫినిషింగ్ వేశారు. దీనిపైన స్థానికంగా కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గారు ఉన్నారు. అన్న చెప్పండి, ఇప్పటికీ 11 ఎకరాల భూమి అంటే దాదాపు 15,000 కోట్ల రూపాయల ఆస్తులు కాపాడమంటారు, కానీ ఇక్కడ ఫినిషింగ్ ఉంది. దీన్ని ఎలా చూడొచ్చు? నేను అందుకే ఈ రోజున టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వము టీఆర్ఎస్ పార్టీ సంబంధించిన ఎమ్మెల్యేలు రావడం ఏంటంటే నిజంగా చూపెడదాము, ఇది ప్రజలకు తెలియాలి. దుర్మార్గం చేస్తున్నటువంటి పార్టీ మారిన వాళ్ళు ఏ రకంగా వేల కోట్లు సంపాదించుకుంటున్నారు. వీళ్ళు పార్టీ మారింది ప్రజల కొరకు కాదు, వాళ్ళ భార్య పిల్లల సంపాదన కొరకు మారారన్నటువంటి దాంతోనే ఇలా మేము కేటీ రామారావు గారి ఆదేశం ప్రకారం ఇలా ప్రజలకు సపోర్ట్గా మేము వచ్చాం. ఇవాళ 307 అనేది 22లో ఏలబెట్టిన తర్వాత నువ్వు ఎట్లా రెగ్యులరైజ్ చేసినావని అడుగుతా ఉన్నాను ఇలా ముఖ్యమంత్రి గారిని, మీ ఆఫీసర్ని, మీ కలెక్టర్ గారిని, మీ ఎంఆర్ఓ గారిని. ఇంకొకటి ఇలా విచిత్రం జరిగింది. ఒకటే రోజు ఎంఆర్ఓ వచ్చాడు. ఒకటే ఎంఆర్ఓ వచ్చి 24 గంటల లోపల సంతకం పెట్టేసేసి వెళ్ళిపోయింది. ఆమెకైనా డిప్యూటీ ఎంఆర్ఓ కానీ సర్వేర్ కానీ ఆర్ఐ సంతకం లేదు. దాని తర్వాత ఎవరైతే రెగ్యులరైజ్ చేసి 4 పైసలు కట్టినటువంటి ఎవరైతే ఎంఆర్ఓ ఉందో ఈ డిసెంబర్ 24వ తారీఖు నాడు లీవ్ పెట్టిండు. ఈ రోజు వరకు 23వ తారీఖుకి దీనికి 4 పైసలు కట్టించుకున్నాడు. 24వ తారీఖు లీవ్లో పోయిండు. ఇప్పటిదాకా ఈ రోజు రాలేడు. 1 ఇయర్ పెట్టుకున్నాడు లీవ్లో. ఎందుకు పెట్టుకున్నాడు? ఇలాంటి తప్పులు జరిగాయి. నేను అంతే డిమాండ్ చేస్తూ ఉన్నాను. సిబిసిఐ విచారణ జరిపించండి, నిరుపేదలకు పంచండి. ఏదైతే ఇలా ల్యాండ్ ఉందో ఆ ల్యాండ్ గవర్నమెంట్ అమ్మని కూడా లేదు, అది నిరుపేదలకే చెందాలి. వాళ్ళకి రేపు డబుల్ బెడ్రూమ్ మనం కట్టియాలి, లేకపోతే 50 గజాలు వచ్చని ఇవ్వాలి. ఎస్సీ ఎస్టీ మైనార్టీ ఎవరైతున్నారో నిరుపేదలకు చెందేటటువంటి ల్యాండ్ కాబట్టి ఖచ్చితంగా దాన్ని పోరాడతాం. దాంట్లో మధ్యలో ఒక ఎస్టీకి సంబంధించినటువంటి లంబడలకు సంబంధించినటువంటి గుడి కూడా ఉంది. ఆ గుళ్ళ విగ్రహం పెట్టనిస్తలేరు. వాళ్ళని తరిమి కొట్టి వాళ్ళని భయపాతం చేసి వాళ్ళని కేసులు పెడతా ఉన్నారు. కావాలంటే లోపల మీరు విలేకరులు చూడండి, అలా విగ్రహం ఉంది. కనీసం అలా కూడా విగ్రహం లేకుండా గుడి కట్టి గుళ్ళకి బయటికి వెళ్ళి ప్రసాద్ చేశారు. రౌడీజం, గుండాయిజం ఈ ప్రభుత్వంలో నడుస్తుందేమో. మా ప్రభుత్వం రాబోతుంది. ఖచ్చితంగా ఇటువంటి అన్నీ కూడా నేను అందుకు అప్పీల్ చేశాను. ఎవరైతే కొనుక్కుంటున్నారో వాళ్ళ దగ్గర నమ్మి మీరు కొనుక్కోకండి, అన్యాయం అయిపోతారు. ఇప్పటికే చూశారు, నిన్న మొన్న కొన్ని పేపర్లు రాస్తా ఉన్నాయి. అంటే ఇలా విలేకరులు కానీ ఇలా ప్రజలు కానీ ప్రతిపక్షాలు మేము కానీ పోరాడుతున్నాం. ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసుకోవాలి. ఇప్పటికైనా ఇటువంటి దొంగలు మీ పార్టీలకు వచ్చిండ్రే ప్రజాధనాన్ని నాశనం చేసి వాళ్ళు సంపాదించుకోనికి వచ్చారు. ఆ దొంగన గుణపాఠం చెప్పాలని, నీతి నిజాయితీ నిరూపించుకోవాలని ముఖ్యమంత్రి అనుకుంటే ఖచ్చితంగా ఇది బీద ప్రజలకు పంచమని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పటికే 15,000 కోట్ల రూపాయల ఆస్తులు కాపాడమని చెప్తారు. ఇప్పటికీ చూస్తే ఇక్కడ రేకుల షెడ్ ఉంది, కానీ ఇప్పటికీ రేవంత్ రెడ్డి సర్కార్ కావచ్చు దీని మీద చర్యలు తీసుకోవట్లేదు. తదుపరి కార్యాచరణ మీద ఏ విధంగా ఉండదు? హైడ్రా కమిషనర్ గారు అదే చెప్పాలైనా. ఆయన హైడ్రా కమిషనర్ ప్రెస్ మీటింగ్ పెట్టి నేను 15,000 కోట్ల రూపాయలు నిరుపేదలను కాపాడినని చెప్పాడు. దానికి నువ్వు కట్టుబడి ఉండాలి హైడ్రా కమిషనర్ గారు. ఇవి మీరు బీద ప్రజలకు ఇవ్వకుండా ఖచ్చితంగా బీదలు అన్యాయం చేసే పరిస్థితి వస్తే ఖచ్చితంగా కుక్కట్పల్లి శాసనసభ్యునిగా ఖచ్చితంగా దీని పోరాడతా. ప్రజలకు చెందిందాకా వదిలిపెట్టే ప్రసక్తి లేదు. కూకట్పల్లి శాసనసభ్యులు మాట్లాడుతూ దాదాపు 307 సంబంధించి 317 ఎకరాల భూమి కబ్జా అయింది. దాంట్లో ఇప్పటికీ కూడా పేద ప్రజలకు సంబంధించిన ఇండ్లను కూల్చివేసినప్పటికీ బీఆర్ఎస్లో గెలిచి కాంగ్రెస్కి వెళ్ళినటువంటి అరికపూడి గాంధీకి ఒక గిఫ్ట్గా దీన్ని 11 ఎకరాలు అంటే దాదాపు 1100 కోట్ల రూపాయల ఆస్తులపైన ఎందుకు జప్తు చేయట్లేదు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కావచ్చు, హైడ్రా కానీ? అంటే కేవలం పేదవాళ్ళ కడుపులు కొట్టడానికి, పేదవాళ్ళ ఇండ్లు కూల్చడానికే సరిపోతుంది. హైకోర్టులో స్టే అని చెప్తుంది. ఏ విధంగా కూడా కూల్చివేతలు చేపడుతున్నారు అని కూడా ప్రశ్నిస్తున్నారు. ఖచ్చితంగా ఈ భూమిని కాపాడుకొని పేద ప్రజలకు డబుల్ బెడ్రూమ్లు ఇచ్చే వరకు కూడా కూకట్పల్లి శాసనసభ్యులుగా పోరాడతామని చెప్తున్నారు. కెమెరామెన్ బాలుతో రంజిత్, టీ న్యూస్, హైదరాబాద్.